మెంబర్స్ తక్కువ ఉన్నారేంటి? సండే ఎఫెక్టా? ఓకే, 1 minute. మేబీ సార్. మనకి యాక్చువల్గా సిలబస్ చాలా ఉందండి, 60 ఆల్మోస్ట్. మనం చాలా టాపిక్స్ కవర్ చేస్తున్నాం. అవన్నీ కవర్ చేయాలంటే మినిమం 3 months పడుతుంది. అంటే 3 months అంటే లాస్ట్ బ్యాచ్ డైలీ ఒక టాపిక్ డిస్కస్ చేస్తే. సో అంత అమౌంట్ అంటే మనం తక్కువ అమౌంట్లో చెప్తున్నాం. సో అదే మీరు బయట 30,000 ఛార్జ్ చేసి వాళ్ళు స్లోగా రోజు ఒక కొంచెం తక్కువ చెప్పుకుంటూ వెళ్తారనమాట. సో మనం ఫాస్ట్గా కవర్ చేస్తున్నాం కాబట్టి తక్కువ అమౌంట్లో చెప్తున్నాం. అంటే తక్కువ అమౌంట్లో చెప్తున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా కవర్ చేద్దాం. సో సాటర్డే సండేస్ కూడా మనం చేస్తేనే అవ్వచ్చు, మేబీ, లేకపోతే అవ్వదు, అది కూడా చెప్తున్నాను. ఓకేనా? సో లాస్ట్ క్లాస్లో ఎవరు ఒక డౌట్ రైజ్ చేస్తారు. సుచరిత ఉన్నారా? సుచరిత గారు ఉన్నారా? జాయిన్ అవ్వలేదా? సుచరిత లేరా? ఓకే, ఫైన్, నో ఇష్యూ. సో డాక్యుమెంట్ చేంజ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా పిక్ అవుతుంది, డౌట్ ఏం లేదు. మేడం గారితో లాస్ట్ డిస్కస్ చేసాం కదా. సో లేదంటే మనం FB50 ట్రాన్సాక్షన్ కోడ్లో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కూడా సపరేట్గా డాక్యుమెంట్ అనేది ఎస్ఏ డాక్యుమెంట్, ఏ డాక్యుమెంట్ అయితే ఇచ్చామో ఆ డాక్యుమెంట్ కూడా మనం తీసుకోవచ్చు. అక్కడ అవుతుంది, ప్రాపర్గా 100% పిక్ అవుతుంది. నేను మళ్ళీ చెక్ చేశాను. ఓకే, ఫైన్. సో లాస్ట్ క్లాస్ ఓకే చూడండి. వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను, మనం చెప్పే వాటిలో అన్ని ఇంపార్టెంటేనండి. ఇంపార్టెంట్ కాదు అంటూ ఏమీ ఉండదు, అన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకే, సో ఈరోజు మనం ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నామంటే, నేను మీకు ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. 2 times వచ్చినట్టు ఉంది. సో ఫస్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ తీసుకొని కాపీ పేస్ట్ చేయండి. చూడండి. సో యాక్చువల్లీ ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? డేటా టేబుల్. యాక్చువల్గా ఏంటంటే డేటా అంటే యాక్చువల్గా అప్పుడు ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే డిస్ప్లే టేబుల్స్ అంటారు. టేబుల్ డిస్ప్లే, లేదంటే ఎస్ఏపిలో డేటా అనేది ఎలా మ్యాప్ అవుతుంది, ఎలా స్టోర్ అవుతుంది మనకు తెలుసు. మనం రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుందని మేబీ డిస్కస్ చేసాం. అసలు ఎస్ఏపిలో డేటాస్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఎస్ఏపిలో టోటల్ గా ఎన్ని రకాల డేటాస్ ఉన్నాయి చూడండి. సో ఎస్ఏపిలో మేజర్ గా మనకి 3 types ఆఫ్ ది డేటాస్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ చేస్తాం, జిఎల్ పోస్టింగ్ చేస్తాం, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తాం, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తాం. ఇట్లా డే టు డే ట్రాన్సాక్షన్స్ చేస్తాం. వీటన్నిటిని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ఏ స్క్రీన్లో చేస్తాము? ఎండ్ యూజర్ స్క్రీన్లో చేస్తాం. ట్రాన్సాక్షనల్ డేటా ఎక్కడ జరుగుతుంది? ప్రాసెస్ అంతా కూడా జిఎల్ పోస్టింగ్స్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్స్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్స్, ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? ఎండ్ యూజర్ స్క్రీన్ లో జరుగుతుంది. అలాగే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వీటిని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. అలాగే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. వెండర్ ఇన్వాయిస్ పోస్టెడ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టెడ్, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ అనేది మాత్రమే వస్తుంది. అంటే ఏంటి? టిఆర్ జనరేట్ అవ్వదు. దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. అలాగే మాస్టర్ డేటా అంటే ఏంటి? మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, అదంతా కూడా మాస్టర్ డేటా. అలాగే వెండర్ క్రియేట్ చేస్తాం, కస్టమర్ క్రియేట్ చేస్తాం, ఇదంతా కూడా ఏంటి? మాస్టర్ డేటా. ఇక్కడ కూడా మనకి టిఆర్ జనరేట్ అవ్వదు. సో మీరు వెండర్ క్రియేట్ చేశారనుకోండి, లేదు మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, డేటా వాస్ సేవ్డ్ అని మాత్రమే వస్తుంది. అంటే టిఆర్ అనేది జనరేట్ అవ్వదు. అలాగే మాస్టర్ డేటా అనేది దేనికి బిలాంగ్స్ టు ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం. మరి కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ చేస్తాం? కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా
ఎక్కడ చేస్తాము? SPRO స్క్రీన్ లో చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా SPRO స్క్రీన్ లో చేస్తాం. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది, TR జనరేట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది, కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. సో ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటాస్ ఉన్నాయి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ఈ రెండిటికి కూడా TR జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా బిలాంగ్స్ టు ఎండ్ యూజర్ స్క్రీన్. కాన్ఫిగరేషనల్ డేటాకి TR జనరేట్ అవుతుంది. దిస్ ఇస్ బిలాంగ్స్ టు SPRO స్క్రీన్. సో టోటల్ గా ఎస్ఏపిలో 3 టైప్స్ ఆఫ్ ది డేటాస్ ఉన్నాయి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. యాజ్ వెల్ యాజ్ వన్ మోర్ డేటా కూడా ఉంటుంది, ప్రోగ్రామింగ్ డేటా అంటారు. అది ఎబాపర్ కి సంబంధించింది. ఎబాపర్ కి సంబంధించి మనకు సంబంధం లేదు. మేజర్ గా 3 టైప్స్ ఆఫ్ ది డేటాస్ ఉన్నాయి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. వన్ మోర్ డేటా ఏంటి? ప్రోగ్రామింగ్ డేటా. ఇది ఎబాపర్ కి సంబంధించింది, మనకేం సంబంధం లేదు. ఓకేనా? సో ఈ 3 టైప్స్ ఆఫ్ డేటాస్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. క్లియర్ కదా? ఈ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? వన్ మోర్ ఇమేజ్ ఉంది, చూడండి, వెళ్ళండి. స్కైప్ ఓపెన్ చేయండి, చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఇది కాదు, నెక్స్ట్ ఇది కాదు, వెయిట్ చేయండి, నేను చెప్తాను, వెళ్ళండి. నెక్స్ట్ ఇది కాపీ పేస్ట్ చేయండి. కంట్రోల్ V, చూడండి. సో ట్రాన్సాక్షనల్ డేటా అవ్వచ్చు, మాస్టర్ డేటా అవ్వచ్చు, కాన్ఫిగరేషన్ డేటా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ డేటా 3 టైప్స్ ఆఫ్ ది డేటాస్ ఉన్నాయి. ఈ డేటా అంతా ఎలా సేవ్ అవుతుంది? ఎస్ఏపిలో టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. అన్నమాట. ఎలా స్టోర్ అవుతుంది? ఎస్ఏపిలో అంతా కూడా టేబుల్స్ రూపంలో, టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది అన్నమాట. ఓకే, వన్ మోర్ ఇమేజ్ చూడండి. ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. సో ఈ టేబుల్స్ రూపంలో ఈసీసీలో ఎలా స్టోర్ అవుతుంది? S/4HANAలో ఎలా స్టోర్ అవుతుంది? నెక్స్ట్ ఇమేజ్, నెక్స్ట్ వన్ వెళ్ళండి. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ కాపీ పేస్ట్ చేయండి. సో చూడండి, ఈసీసీలో డేటా, ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఇక్కడ ఈ స్లైడ్ లో మీరు చూస్తున్నారు కదా, నేను చెప్తున్నా, ఇక్కడ చెప్పేదంతా కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది ఈసీసీలో. అంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి అన్నమాట. డాష్ లో మనం ఎలా రాస్తాము? లెఫ్ట్ నుండి రైట్ కదా, అట్లా. కానీ S/4HANAలో ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీలో రోస్ వైజ్ స్టోర్ అవుతుంది. S/4HANAలో కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. ఇది ఈసీసీకి S/4HANAకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నమాట. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ స్టోర్ అవుతుందని చెప్పాలి. S/4HANAలో ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది డేటా అంతా కూడా. ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. ఈసీసీలోనేమో రోస్ వైజ్ స్టోర్ అవుతుంది, S/4HANAలో కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ ఫస్ట్ నుండి ఇది కాదు, సెకండ్ వన్, ఇంకా ముందుకు రండి. లెఫ్ట్కి వెళ్ళి, లెఫ్ట్ సైడ్కి రండి. వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. వెయిట్, ఇది కాపీ పేస్ట్ చేయండి. చూడండి. సో SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో మనం ఏమేమి ఉంటాయని చెప్పాము? ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఏమేమి ఉంటుంది? ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది,
యాజ్ వెల్ యాజ్ మాస్టర్ డేటా ఉంటుంది. సో ట్రాన్సాక్షనల్ డేటాలో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. అలాగే మాస్టర్ డేటాలో కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. సో ట్రాన్సాక్షనల్ డేటాలో మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. ఇన్ ది SAP EG యాక్సెస్ స్క్రీన్ we can post document entry. It is nothing but transactional data. Transactional data అంటే మీనింగ్ ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్ అని చెప్పాం కదా ఇంటర్వ్యూలో. ఇన్ ది SAP EG యాక్సెస్ స్క్రీన్ we can post document entries. It is nothing but transactional data. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇదంతా కూడా ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా. SAP EG యాక్సెస్ స్క్రీన్ లో ట్రాన్సాక్షనల్ డేటాని మనం పోస్ట్ చేస్తాం. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ఇన్ ది SAP EG యాక్సెస్ స్క్రీన్ we can post document entries. It is nothing but ట్రాన్సాక్షనల్ డేటా. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ డేటాస్. GL పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. ఇక్కడ TR జనరేట్ అవ్వదు. అలాగే మాస్టర్ డేటా, వన్ మోర్ ఇమేజ్ ఉంది, వెళ్ళండి. వన్ మోర్ ఇమేజ్. మాస్టర్ డేటా అంటే ఏంటి? ఇలాంటిది ఇంకో డేటా ఇంకోటి చూడండి. ఇది కాదు. వెయిట్, నెక్స్ట్ వన్. ఇది చూడండి, మాస్టర్ డేటా. కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ ఏముంది? మాస్టర్ డేటా ఉంది చూడండి. బిఎల్ అని చూసారా? బి దగ్గర చూడండి. సో మాస్టర్ డేటా అంటే ఏంటి? GL అకౌంట్ క్రియేట్ చేసాం. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. ఇది వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా. కస్టమర్ డేటా క్రియేట్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా. అసెట్ అకౌంటింగ్ క్రియేట్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటాని మనం క్రియేట్ చేస్తాము. ఇది కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లోనే జరుగుతుంది. ఇక్కడ TR జనరేట్ అవ్వదు. TR నాట్ జనరేటెడ్. సో మీకు ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటో అర్థమైంది. మాస్టర్ డేటా అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్ ఏముంది? కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఏంటి? SPRO స్క్రీన్ లో చేస్తాం. SPRO స్క్రీన్ తెలుసు కదా మీకు. SAP లాగిన్ చేయండి. SPRO, SAP Project Reference Objective, IMG Implementation Guide. చేయండి. ఇక్కడ ఈ లైన్ చూసారా? ఈ డాట్స్ అన్ని చూసారా? ఇదంతా ఏంటి? ఇదంతా కూడా పాత్ అన్నమాట. నావిగేషన్ పాత్ అంటారు. అలాగే ఈ స్క్రీన్ ఏమంటాము? SPRO స్క్రీన్ అంటాం. ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా ఏంటి? కాన్ఫిగరేషనల్ డేటా. ఇక్కడ TR జనరేట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్ ఈ స్క్రీన్ లో, SPRO స్క్రీన్ లో. బట్ మాస్టర్ డేటా క్రియేట్ చేసిన, ట్రాన్సాక్షనల్ డేటా క్రియేట్ చేసిన ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం. అక్కడ డేటా సేవ్ అవుతుంది అంతే. TR జనరేట్ అవ్వదండి. TR అనేది జనరేట్ అవ్వదు. ఓకేనా? ఇదన్నమాట. ఇలా ఉంటుంది. సో ఈ డేటా అంతా SAP లో ఎలా స్టోర్ అవుతుంది? రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. S/4HANAలో అయితే ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ECC లో ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ లో స్టోర్ అవుతుంది. S/4HANAలో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ECC లో రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది ఈ డేటా అంతా కూడా. సో ఈ డేటాను మామూలుగా ఏం చేస్తాం మనం? మీకు ఏదైనా మెయిల్ ఏదైనా ఫార్వర్డ్ చేశారు, మీరు డౌన్లోడ్ చేస్తారు. SAP లో డేటాని ఎక్స్పోర్ట్ చేస్తారు. SAP లో డేటాని ఏం చేస్తారు? ఎక్స్పోర్ట్ చేస్తారు. సో మేజర్ గా డేటాస్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఎవరు చెప్తారు? ఓపెన్ చేయకుండా చెప్పండి. ఎవరు చెప్తారు? 3 types. 3 types of data, sir. Transactional data, master data, configuration data. వన్ మోర్ డేటా కూడా ఉంది కదా, ఏంటది?
ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా, వెరీ గుడ్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. అలాగే S4 HANAలో డేటా ఎలా స్టోర్ అవుతుంది, ECCలో ఎలా స్టోర్ అవుతుంది? ECCలో రోస్ వైజ్ స్టోర్ అవుతుంది, S4 HANAలో కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్. ఇలా డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. క్లియర్ కదా? సో ఈ డేటాని ఇదంతా కూడా ఎలా స్టోర్, ఓకే, ఈసీసీలో ఒక రకంగా, S4 HANAలో ఒక రకంగా స్టోర్ అవుతుంది. సో బట్ ఈ డేటా అంతా ఎక్కడ, ఏ రూపంలో స్టోర్ అవుతుంది? టేబుల్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. టేబుల్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మనం కొన్ని కాన్ఫిగరేషన్ చేసాం. ఆ డేటా మొత్తం చెక్ చేద్దాం. మనం ఇప్పటి వరకు చేసిన కాన్ఫిగరేషన్ ఏంటి? డేటా కాన్ఫిగరేషన్ చేసాం కదా, ఆ డేటా మొత్తం చెక్ చేద్దాం. వన్ మోర్ ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఎల్లో కలర్ ఇమేజ్ ఉంది కదా, అది కాపీ చేయండి. చూడండి, మీరు ఎస్ఏపిలో ఉన్న డేటాని మీరు చెక్ చేసుకోవాలంటే SC16N ఆ టీ కోడ్ అనేది కామన్ అండి. బట్ ఒక్కొక్క టైప్ డేటాకి ఒక్కొక్క టేబుల్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఇస్తేనే మనకి డేటాని చెక్ చేయగలం, చూడగలం. ఓకేనా? టేబుల్ కి సంబంధించి SC16N లో కంప్లీట్ గా ఎస్ఏపికి సంబంధించిన డేటా అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? SC16N. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ టేబుల్ నేమ్ ఉంటుంది అనమాట. ఆ టేబుల్ నేమ్ ఇస్తేనే మనకేమవుతుంది, డేటా అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. డేటా. వెళ్దాం, చూద్దాం. ఎస్ఏపిలోకి వెళ్ళండి. SC16N కామన్, టీ కోడ్ అనేది కామన్ అనమాట. SC16N /n SC16N. ఇక్కడ టేబుల్ అడుగుతుంది. మీకు ఏ టైప్ డేటా కావాలి? ఎగ్జాంపుల్ BSCG అని ఏమని చెప్తాను. ఏ డేటా వస్తుందో చూడండి. BSCG BSEC టేబుల్ అనే నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, పైన మాక్సిమం నంబర్ ఆఫ్ హిట్స్ అన్నారు 500 ఉంది. కింద చూపించండి, కింద ఎంత ఉంది? మాక్సిమం నంబర్ ఆఫ్ హిట్స్ 500 ఉంది. అంటే 500 వరకు మన ఎంట్రీస్ ని ఎక్స్పోర్ట్ చేయగలం, లేదంటే చూడగలం అన్నమాట. అలా కాదు, మీరు నెంబర్ తీసేశారనుకోండి, సర్వర్లో ఉన్నవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది, చాలా టైం తీసుకుంటుంది. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తాం, యాక్చువల్గా మనకి మాక్సిమం 500 కావాలంటే 500, 1000 కావాలంటే 1000 ఇవ్వచ్చు, అంతవరకే పిక్ అవుతుంది. ఓకే, సరే 500 ఉంచేద్దాం, ఎంటర్ చేయండి. క్రింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ దగ్గర కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారు కదా. డ్రాప్ డౌన్ ఎందుకు చేస్తున్నారండి మోహన్ రెడ్డి గారు? నేను కంపెనీ కోడ్ ఇవ్వమన్నా, మళ్ళీ డ్రాప్ డౌన్ ఎందుకు చేస్తున్నారు? అది కంపెనీ కోడ్ ఇచ్చేస్తారు కదా, డ్రాప్ డౌన్ చేయకండి, మళ్ళీ అవసరం లేదు. ఇంకా మీరు మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. నంబర్ ఆఫ్ హిట్స్ పైన క్లిక్ చేయండి. పైన నంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఉంది చూడండి, నంబర్ ఆఫ్ ఎంట్రీస్ పైన ఉంది చూడండి, పైన ఉంది నంబర్ ఆఫ్ ఎంట్రీస్. ఇంకా పైకి వెళ్ళండి, నంబర్ ఆఫ్ ఎంట్రీస్ పైకి వెళ్ళమంటే లెఫ్ట్కి వెళ్తున్నాను. మీరు నేను చెప్పను. అది చూడండి, ఇక్కడ ఏముంది? నంబర్ ఆఫ్ ఎంట్రీస్ 108 చూపిస్తుంది. 108 ఉంది. అంటే మీనింగ్ ఏంటి? మనము ఏమైతే ఎంట్రీస్ పోస్ట్ చేసామో అవి టోటల్ గా 108 ఉన్నట్లు కాదు, 108 కాదు. అంటే డెబిట్ ఎంట్రీస్, క్రెడిట్ ఎంట్రీస్ కలిపి చూపిస్తుంది. 118 సారీ, 118 కదా. అంటే మనం ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ చేసినట్లు? 118 అంటే 59 కదా. అంటే 59 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం అనమాట. చెక్ చేద్దాం, కంటిన్యూ చేసి క్లోజ్ చేసేయండి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి, ఇవన్నీ మన కంపెనీ కోడ్ లెవెల్లో మనం పోస్ట్ చేసినటువంటి ఎంట్రీస్ అనమాట. జిఎల్ పోస్టింగ్ చేశాం కదా. ఫస్ట్ లో ఏముంది? కంపెనీ కోడ్ ఉంది, COCD. చూడండి, COCD ఫస్ట్ లో డాక్యుమెంట్ నంబర్ 2. సెకండ్ అది కొంచెం పైకి మూవ్ చేస్తే 1 కూడా కనిపిస్తుంది మీకు. మీరు మూవ్ చేసేసారు. తర్వాత మీరు కిందకి వెళ్ళిపోతున్నారు, పైకి వెళ్ళమంటే కిందకి వెళ్తున్నారు. ఈయన చూడండి, డాక్యుమెంట్ నెంబర్ 1 అనమాట. తర్వాత ఇయర్, ఐటమ్ అంటే ఐటమ్, లైన్ ఐటమ్ 1 and 2.
తర్వాత పోస్టింగ్ కి 40, 50 ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో బిజినెస్ ఏరియా ఇచ్చారు కొన్నిటికి, అవన్నీ వస్తున్నాయి. ఇదంతా ఏంటి, మీరు పోస్ట్ చేసిన జిఎల్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా. క్లయింట్ ఏమడుగుతున్నారు, ఎక్సెల్ ఫార్మేట్ లో ఇమ్మంటారు వాళ్ళు, రిపోర్ట్స్ ఎక్సెల్ ఫార్మేట్ లో సబ్మిట్ చేయమన్నారు. ఈ డేటాని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎలా చేస్తాము, పైన చూడండి ప్రింటర్ సింబల్ చూడండి, కొంచెం పైన ప్రింటర్, అంత పైకి కాదండి, అంత పైకి కాదు, ఇక్కడే ఈ జిఎల్ ఎంట్రీస్ దగ్గరే పైన ఆ లైన్ లో చూడండి, ప్రింటర్ సింబల్ చూడండి, ప్రింటర్ సింబల్. ప్రింటర్ దగ్గర నుండి థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోండి, థర్డ్ వన్, సెకండ్ వన్ రైట్ సైడ్కి రండి, రైట్. ప్రింటర్ దగ్గర నుండి రైట్ సైడ్కి వచ్చేసి థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోండి, అది ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. స్ప్రెడ్షీట్ ఫస్ట్ తీసుకోండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి, ఎలో చేయండి, వెయిట్ చేయండి. చూసారా, మీరు పోస్ట్ చేసిన డేటా, ఐ మీన్ ఎస్ఏపిలోకి మీరు మ్యాప్ చేస్తున్నటువంటి ట్రాన్సాక్షనల్ డేటా అంతా కూడా ఎక్సెల్లో మనము అవుట్పుట్ తీసుకున్నాం. ఎక్సెల్లో మనం ఏం చేసాము, 119 ఎంట్రీస్ ఇవన్నీ కూడా, అంటే డెబిట్ ఎంట్రీ ఒకటి, క్రెడిట్ ఎంట్రీ ఒకటి, టోటల్గా ఎన్ని ఎంట్రీస్ ఇవి 59 ఎంట్రీస్. సో డెబిట్ అండ్ క్రెడిట్ కలిపితే మనం రెండు కలిపేస్తే 118 అన్నమాట. 118 అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా, టోటల్ గా మనం ఈ విధంగా ఎస్ఏపిలోకి మ్యాప్ చేసినటువంటి డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఏ టేబుల్ యూజ్ చేసాం ఇక్కడ, బీసెగ్ అనే టేబుల్ ని ఉపయోగించాం. ఈ టేబుల్ ఉపయోగించేసి మనం ఏం చేసాము, డేటాని ఎక్స్పోర్ట్ చేసాము. క్లియర్ కదా, నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. సో ఇలా డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్లోజ్ చేసేయండి, బ్యాక్ వెళ్ళండి, నెక్స్ట్ వన్ మోర్ టేబుల్ చూద్దాం. సో SC16N అనేది కామన్, /n SC16N ఇవ్వండి, ఇది కామన్. SC16N అనేది కామన్, ఓకేనా, SC16N కామన్. ఓకే, మరి టేబుల్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది, BSCG రిమూవ్ చేంజ్ చెప్తాను. BSCG రిమూవ్ చేసేసి T001 ఇవ్వండి, T ఫర్ తెలంగాణ, T001 ఇచ్చేసాను. ఓకేనా, ఇది ఒక, దీనివల్ల ఏం డేటా వస్తుందని చూద్దాం. సో మీరు మాక్సిమం ఇంత డేటా ఎంత ఉందనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే నంబర్ ఆఫ్ హిట్స్ ఉంది పైన, దానిపైన క్లిక్ చేయొచ్చు, నంబర్ ఆఫ్ హిట్స్ పైన క్లిక్ చేయొచ్చు. ఓ పని చేద్దాం, మీరు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేయండి, ఏం కాదు. సో ఇదేంటి, T001 అనే టేబుల్ నేమ్ ఇస్తే ఏమవుతుంది, సర్వర్ లో ఉన్న కంపెనీ కోడ్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి మనకి. ఇవన్నీ ఫస్ట్ లో ఏమో చూడండి, కంపెనీ కోడ్ 0001, 0004, 0005, 0006, ఇవన్నీ ఏంటి, కంపెనీ కోడ్స్. ఇవి కంపెనీ నేమ్, సిటీ, CTR అంటే ఏంటి, కంట్రీ, DE అన్నాడు, డెన్మార్క్ అవ్వచ్చు. కరెన్సీ యూరో, డెన్మార్క్ అంటే యూరోనే కదా వాళ్ళు వాడేది, యూరో. లాంగ్వేజ్ డానిష్, వాళ్ళు ఏం చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేశారు, ఇవన్నీ వస్తుంది. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం తీసుకున్నారు, ఇవన్నీ వస్తున్నాయి. టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. చాలా ఉంది, ఇంక ఇవన్నీ చాలా ఉంటాయి ఆప్షన్స్, ఇవే ఉంటాయి, చెక్ చేసుకోవాలి 1 by 1 మనం. ఓకే, అడ్రస్ ఏంటి, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఏంటి, మన సర్వర్ లో ఉన్న కంపెనీ కోడ్స్. ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి ఎవరు చెప్తారు, డెమో సర్వర్ లో ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారు ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారు, అక్కడే ఉంది ఆన్సర్ చూడండి, 377 సార్. వెరీ గుడ్ ఆన్సర్, 377 కంపెనీ కోడ్స్ ఉన్నాయి డెమో సర్వర్ లో. ఓకేనా, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ 500 ఎంట్రీస్ ఇచ్చాను, 500 కాదు, ఒక 200 ఇద్దాం, 200 ఇవ్వని చెప్తాం. ఎగ్జిక్యూట్ చేయండి, 200 ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయండి, అవే వస్తాయా చూద్దాం. చూసారా 200 ఎంట్రీస్ వచ్చినాయి. చూసారా నంబర్ ఆఫ్ హిట్స్ దగ్గర చూడండి, 200 ఎంట్రీస్ చూపించండి. ఎక్కడ 200 ఎక్కడ ఉంది, పైనే ఉంది సార్, పైనే ఉందండి మోహన్ రెడ్డి గారు.
పైనుండి సెకండ్ వన్ చూడండి, నంబర్ ఆఫ్ ఇట్స్ దగ్గర ఉంది సార్, ఇంకా పైన చూసారా, అది 200 ఎంట్రీస్ ఉన్నాయి, 200 కంపెనీ కోడ్స్ ఉన్నాయి డెమో సర్వర్లో. అంటే ఏంటి, నంబర్ ఆఫ్ ఇట్స్ దగ్గర మనం ఎన్ని కౌంట్స్ ఎన్ని కావాలనేది మనం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. మరి మన కంపెనీ కోడ్ ఎక్కడుంది, అలా అది కూడా చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి, టోటల్ వాల్యూ తీసుకున్న తర్వాత ఇద్దాం. 500 ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. COCD సెలెక్ట్ చేసుకోండి, COCD చూసారా, దానిపైన సెలెక్ట్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఒక ఫిల్టర్ సింబల్ కనిపిస్తుంది, ఫిల్టర్ టాప్ లో కొంచెం అది నెక్స్ట్ ఫిల్టర్, సెట్ ఫిల్టర్ క్లిక్ చేయండి. సెట్ ఫిల్టర్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ కంటిన్యూ చేయండి. చూసారు, ఇది మీ కంపెనీ కోడ్. BIRC, బిర్లా సిమెంట్ అనేది మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ సంబంధించిన డీటెయిల్స్ కావాలి, మీ కంపెనీ కోడ్కి సెలెక్ట్ చేయండి, లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేయండి చెప్తాను. లెఫ్ట్ సైడ్ పైన ఒక మిర్రర్ సింబల్ ఉంది చూసారు, సెర్చ్ ఐకాన్ టైప్ అని చూడండి పైన, డీటెయిల్స్ క్లిక్ చేయండి, దానిపైన క్లిక్ చేయండి. చూస్తారా, మీ క్లయింట్ ఏ క్లయింట్ అంటే ఏ సర్వర్ మీరు యూజ్ చేశారు. 800 అంటే మీనింగ్ ఏంటి, ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని అర్థం. మీరు జాబ్లోకి వెళ్ళారు అనుకోండి 200 300 అలా ఉంటుంది. ఇక్కడ ఏంటి, క్లయింట్ 800, ఎడ్యుకేషనల్ మాడ్యూల్. కంపెనీ కోడ్ BIRC, కంపెనీ నేమ్ బిర్లా సిమెంట్, సిటీ హైదరాబాద్, కంట్రీ IN, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇవన్నీ వచ్చేస్తుంది. అంటే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏం యూజ్ చేశారు, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏమి ఉపయోగించారు, కరెన్సీ ఏమి ఉపయోగించారు, ఇవన్నీ వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఇదంతా ఏంటి, మీ కంపెనీ కోడ్కి సంబంధించిన గ్లోబల్ డేటా అంతా కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ మోర్ డేటా క్లోజ్ చేయని చెప్తాను. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేసేయండి, డైరెక్ట్గా ఇంకా వస్తుంది, ఇంకా చాలా ఓపెన్ అవుతుంది. చూసారా, ఇంకా వస్తుంది డేటా, టెక్నికల్ నేమ్స్తో సహా వస్తుంది. టెక్నికల్ నేమ్స్ చూసారా, టెక్నికల్ ఫీల్డ్స్ అనమాట, అవి కూడా మీకు యూజ్ అవుతాయి, చెప్తాను తర్వాత చెప్తాను. టెక్నికల్ నేమ్స్ ఇవన్నీ కూడా ఏ టేబుల్లో స్టోర్ అయ్యింది అనేది కూడా వస్తుంది అనమాట. ఇలా డేటాని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఈ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎలా చేస్తారు, క్లోజ్ చేసేయండి. ఎక్స్పోర్ట్ అది కాదు, దానికి ముందు ఉంది ఎక్స్పోర్ట్, స్ప్రెడ్షీట్, కంటిన్యూ లేటెస్ట్ వెర్షన్ తీసుకుంటుంది. డెస్క్టాప్ తీసుకోండి, ఎక్స్పోర్ట్ టు నెంబర్ మార్చాలి, ఆల్రెడీ ఉంది కదా, ఎక్స్పోర్ట్ 1 ఇచ్చారు కదా, ఇంకోటి ఇదన్నా ఇవ్వండి. సేవ్, ఎలో చేయండి, ఎలో. చూసారా, డేటా మొత్తం కూడా ఎక్స్పోర్ట్ అయింది. మీ కంపెనీ కూడా ఒకటే ఎక్స్పోర్ట్ అయింది, మీరు ఒకటే చూసినట్టున్నారు. అన్నీ కావాలంటే బ్యాక్ వెళ్ళని చెప్తాను, బ్యాక్ వెళ్ళండి. ఒక కంపెనీ కూడా పిక్ అయింది, అన్ని చూద్దాం, అన్ని బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఎగ్జిక్యూట్ చేయండి. SC16N మీరు పని చేయండి, రిమూవ్ చేసేయండి చెప్తాను. టీ కోడ్ రిమూవ్ చేయండి. రీసెంట్గా మీరు యూజ్ చేసిన టీ కోడ్ సెకండ్ టైం టైప్ చేయాల్సిన అవసరం లేదు, డ్రాప్ డౌన్ చేయండి. వెరీ గుడ్, చూసారా కనిపిస్తుంది, ఎంటర్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి, మీ కంపెనీ మీ సర్వర్లో ఎన్ని ఉన్నాయి, టోటల్గా 377 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఈ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేయాలి, గో టు ఎక్స్పోర్ట్. కంటిన్యూ చేయండి. ఇవ్వండి, సేవ్ చేయండి, అలౌ చేయండి, అలౌ. ఒకటే వస్తుందండి, సెలెక్ట్ లో వచ్చేసి చూసారు ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. ఓకేనా, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ అన్నమాట. కంపెనీ కోడ్స్ అండ్ వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ గో బ్యాక్, వన్ మోర్ టీ కోడ్, వన్ మోర్ చేద్దాం. ఎక్స్పోర్ట్ చేసాం కదా, నెక్స్ట్ వెళ్ళండి.
SC16N కామన్ టీ కోడ్, సేమ్ టీ కోడ్. SC16N అనేది కామన్. ఎంటర్ చేయండి. ఇక్కడ నేను టేబుల్ నేమ్ ఇస్తాను. వేరే డేటా కావాలి నాకు. ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియాస్ కావాలి. SC16N లో TGSB ఇవ్వండి. ఇక్కడ TGSB టేబుల్ నేమ్ అంటే ఏంటి? టేబుల్ నేమ్. ఈ టేబుల్ నేమ్ TGSB. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ కూడా బిజినెస్ ఏరియాస్. చూసారా? ఇవన్నీ ఏంటి? బిజినెస్ ఏరియాస్. ఓకేనా? ఇలా ఇది ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తారు? గో టు ఎక్స్పోర్ట్ అండ్ స్ప్రెడ్షీట్ చేసేయండి, చూద్దాం. చూసారా? బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే, సో ఇలా డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గో బ్యాక్. నెక్స్ట్ SC16N సేమ్ 16Nకి వచ్చేసాం. సో నెక్స్ట్ ఏముంది? TG అలా కాదు, నెక్స్ట్ వేరేది ఇద్దాం. ఇప్పుడు ఏమి ఇచ్చాము? T004 ఇచ్చామా? T004 ఇవ్వండి. ఏమొచ్చింది? ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అవుతాయి. చూసారా? ఇవన్నీ సర్వర్లో ఉన్నటువంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. CHAC అంటే ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని అంటాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎక్కడ ఉంది? ఫిల్టర్లోకి వెళ్ళాలి. ఇవ్వండి ఫిల్టర్, సెట్ ఫిల్టర్. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. లెఫ్ట్ సైడ్ కంటే ఎలా చేస్తారు? అది కాదు. లెఫ్ట్ యారో కీ చూడండి, మిడిల్లో ఇచ్చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ రావట్లేదు కదా, ఫిల్టర్లో రావట్లేదు. ఫైండ్లోకి వెళ్ళివ్వండి. కొన్ని ఫైండ్లో ట్రై చేయండి, వస్తుంది. ఇక్కడ ఉంటుంది, ఆప్షన్స్ ఉంటాయి, మనం చెక్ చేసుకోవాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇంకేమో ఇచ్చేసి కంటిన్యూ చేయండి. రావట్లేదా? కింద ఏమైనా సెలెక్ట్ చేసుకోండి, అవి సెలెక్ట్ చేసుకోండి. అవి పైన సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. రావట్లేదు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి చూడండి, ఏదో ఒకటి తీసుకోండి. ఫస్ట్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. క్లోజ్ చేసేయండి. రావట్లేదు. ఎక్కడ ఉంటుంది ఆప్షను? ఫిల్టర్లోకి వెళ్ళి చేయాలి మనం యాక్చువల్గా. కింద చూడండి, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉందా? మీరు ఏమి ఇచ్చారు? బి ఫస్ట్లోనే ఉంది, వచ్చేసింది కదా, మీరు వచ్చేసిందండి. అదో ఫస్ట్లోనే చూడదు, అది BOIC ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. లెంత్ ఎంత తీసుకున్నాం మనము? 6 digits తీసుకున్నాం. 6 తీసుకున్నాం. కనిపిస్తుంది చూసారా? లాంగ్వేజ్ ఏం తీసుకున్నాం? మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకున్నాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. టెక్నికల్ టేబుల్స్, ఏ టేబుల్స్ లో ఈ డేటా స్టోర్ అయింది, ఇదంతా కూడా కనిపిస్తుంది. ఓకేనా? ఇట్లా. నెక్స్ట్ ఇంకొక టేబుల్ చెక్ చేద్దాం, వెళ్ళండి. GL అకౌంట్స్ చూద్దాం. GLs క్రియేట్ చేస్తాం కదా మనం. ఆ GL డేటా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి? SKA1 ట్రాన్సాక్షన్ కోడ్ కామన్ SC16N, బట్ టేబుల్ నేమ్ మారుస్తున్నాను. SKA1. వెయిట్ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ ఇస్తే వెయిట్ చూడండి. ఇక్కడ ఏం చేస్తాం మనము? వెయిట్ ఇక్కడ మన సర్వర్లో ఉన్న GL అకౌంట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. అలా కాదు, ఓన్లీ మీ GLసే కావాలి మీకు. అంటే మీరు ఏమైతే క్రియేట్ చేశారో ఆ పర్టికులర్ GL అకౌంట్స్ మాత్రమే కావాలి. ఇక్కడ మనం బ్యాక్ అని చెప్తాను. ఇక్కడ చూసారు, చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది. కింద చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉందా? చూడండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాం. ఎందువల్ల ఇచ్చాం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఎవరు చెప్తారు?
ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే మనం ఏది ఇస్తామో అది సెలెక్ట్ అవుతుంది సార్, లేదంటే సర్వర్లో మొత్తం వస్తాయి. ఏంటి మళ్ళీ చెప్పండి. మన సార్ చార్ట్ మనం ఆఫ్ ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసామో అది మాత్రం టిక్ చేసుకోవడం. ఎందువల్ల? మీరు చెప్పింది కరెక్టే. ఎందువల్ల? లేదంటే సర్వర్లో మొత్తం డిస్ప్లే అవుతుంది సార్. ఓకే, అది ఫైన్, మీరు చెప్పింది కరెక్టేనండి. సో మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే మన జిఎల్ అకౌంట్స్ ఎందుకు పిక్ అవుతాయి? ఎనీ స్పెసిఫిక్ రీజన్? వాటికి అసైన్ చేస్తున్నారు కాబట్టి వస్తుంది. అసైన్ చేసాం ఆల్రెడీ. అంటే ఏంటి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి మన జిఎల్ అకౌంట్స్ అన్ని లింక్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మన జిఎల్ అకౌంట్స్ అన్ని వేటికి లింక్ అవుతాయి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ అవుతాయి. అంటే జిఎల్ గ్రూప్స్ లింక్ అని, బట్ బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్స్ కదా మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్స్ అయినా జిఎల్ అకౌంట్స్ అయినా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీరు జిఎల్ అకౌంట్స్ అనగానే ఫస్ట్ ఏమడుతుంది? మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మనం లింక్ చేసాం. లింక్ అంటే ఏంటి? లింక్డ్ మీన్స్ అసైన్ చేసాం. అసైన్మెంట్ అనమాట. అసైన్ చేసాం. లింక్ అనే లెటర్ యూజ్ చేయకూడదు, బట్ అసైన్ చేసామని చెప్పాలి. యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ అసైన్ చేసాం. అసైన్ చేయటం వల్లే మనకి ఆ జిఎల్ అకౌంట్స్ ని ఆటోమేటిక్ గా పిక్ అవుతాయి. సో జిఎల్ అకౌంట్స్ ఇవ్వలేదు అనుకోండి, సిస్టమ్ లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని వచ్చేస్తాయి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకపోతే. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే అర్థమేంటి? ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి మనం క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్ అన్ని లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఇవి మాత్రమే కనిపిస్తాయి. ఎగ్జిక్యూట్ చేయండి. మనం 8 9 క్రియేట్ చేసినట్లు గుర్తు నాకు. చూద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి సార్. ఎగ్జిక్యూట్ చేయండి మోహన్ రెడ్డి. ఏమైంది దీనికి? సార్ చేశాను సార్, ఇవి వచ్చినాయి కదా. మరి మీరు వేరే స్క్రీన్ కనిపిస్తుంది మాకు మీది. చూడండి, ఇక్కడ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ జిఎల్ అకౌంట్స్ కనిపిస్తుంది. ఇవన్నీ మనం క్రియేట్ చేసాం. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? మనమే క్రియేట్ చేసాం. ఓకేనా? సో జిఎల్ అకౌంట్స్ అనమాట. బ్యాంక్ అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్స్, పర్చేస్ మీరు ఎందుకు మనం చెప్పలేదు కదా, మీరు క్రియేట్ చేశారా? నేను చేశాను సార్. మీరు ఇది మనం ట్రైనింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నాం కదా, ఈ అకౌంట్ లో ఏమి క్రియేట్ చేయకండి, వేరే దాంట్లో చేసుకోండి. ఎందువల్లంటే మళ్ళీ మనం చెప్పాలంటే ప్రాబ్లం అవుతుంది కదా. ఓకే సార్. ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. మీరు ఏమి కూడా ఈ సర్వర్ లో మీరు ఈ నెంబర్ ఈ కంపెనీ కూడా పైన ఏం చేయకండి, వేరే ఒకటి క్రియేట్ చేసుకుని దాని మీద చేయండి. మీరు ఏదైనా రాంగ్ చేశారనుకో నాకు తెలియకుండా మళ్ళీ వెతుక్కోవాలి, అది ఫైండ్ అవుట్ చేయాలి. 1 డే అవ్వచ్చు, 2 days అవ్వచ్చు, 10 days అవ్వచ్చు. ఓకే, అది. సో ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తాము? ఎక్స్పోర్ట్, స్ప్రెడ్షీట్, కంటిన్యూ. ఎలా చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా? చూసారా? ఇవన్నమాట. సో మనం FS00లో క్రియేట్ చేసిన జిఎల్ డేటాని ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇదంతా ఏంటి? ఈ డేటాను ఏమంటారు? ఎవరు చెప్తారు? జిఎల్ అకౌంట్స్. ఏ డేటా ఇది? జిఎల్ అకౌంట్స్ మీన్స్ ఏ డేటా ఇది? కాన్ఫిగరేషనల్ డేటా సార్. No. Configurational data belongs to SPRO screen. Data, sir. Master data, GL master data. Configurational data అంటే ఏంటి? కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, అది కాన్ఫిగరేషనల్ డేటా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, అదంతా కూడా ఏంటి? SPRO స్క్రీన్ లో చేసాం, అంటే కాన్ఫిగరేషనల్ డేటా. సో జిఎల్ క్రియేట్ అనేది ఏంటి? మాస్టర్ డేటా. ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేసాం కాబట్టి మాస్టర్ డేటా. జిఎల్ మీకు నేను స్లైడ్ లో చెప్పాను, చదవండి. ట్రాన్సాక్షనల్ డేటాలోకి ఏమేమి వస్తుంది? డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని వస్తాయి. ఏంటవి? స్లైడ్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు మర్చిపోతే కష్టం. మళ్ళీ పైకి వెళ్ళండి.
వెయిట్ ఇక్కడ వెయిట్ చూడండి ఇక్కడ ఏమైనా ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ఇన్ ది SAP EG యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటాలో ఏమి ఉంటాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ అంటే ఏం లేదండి, అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ అని చెప్తాం. GL పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా, రెగ్యులర్ గా జరిగేటటువంటివి. వీటిని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. SAP EG యాక్సెస్ స్క్రీన్ లో చేస్తాం. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. బట్ మరి కన్సల్టెంట్ ఎందుకు చేయాలి? కన్సల్టెంట్ ఎందుకు చేస్తారు? కన్సల్టెంట్ అనే వాళ్ళు కూడా మనం అకౌంటింగ్ ఎంట్రీస్ చేయాలి. మీ దగ్గర పనిచేసే టీమ్ లీడర్స్ ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు చేయాలి. టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నారు, టెస్ట్ చేయాలి. ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది ఏంటో మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు టెస్ట్ చేస్తే ఎంట్రీ పోస్టింగ్ చేస్తారు. ఎర్రర్స్ వస్తున్నాయా లేదా, ప్రాపర్ గా డాక్యుమెంట్ పోస్ట్ అవుతుందో చెక్ చేస్తారు. సో డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. దిస్ డేటా బిలాంగ్స్ టు ఎండ్ యూజర్ స్క్రీన్. ఎగ్జాంపుల్ GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ డేటా అంటే ఎందుకండి, మనం FS00లో GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఇవన్నీ కూడా మాస్టర్ డేటా. GL క్రియేషన్, నంబర్ ఆఫ్ GLs క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనకు ఒక కోర్స్ కంప్లీట్ అయిపోయడానికి ఒక 100 GLs క్రియేట్ చేస్తాం. కానీ జాబ్ లోకి వెళ్ళారనుకోండి 5000 GLs ఉండొచ్చు, 10,000 GLs ఉంటాయి. యాక్చువల్గా మాన్యువల్ గా క్రియేట్ చేయరు. LSMW అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ ఉపయోగించేసి LSMW టీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. దానికి సపరేట్ టీమ్ ఉంటుంది. బట్ ఆ కాన్సెప్ట్ మనం కూడా చేయొచ్చు. మనం ఆల్మోస్ట్ లాస్ట్ బ్యాచెస్ కి LSMW కూడా నేను చెప్పాను. ఒక 1000 GLs ఉన్నాయి. LSMW ద్వారా మొత్తం కూడా చేసేయచ్చు. SAP లో మ్యాప్ అయిపోతాయి అన్ని కూడా, GL అకౌంట్స్ అన్ని కూడా. బట్ అది సెకండరీ అనుకుందాం. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే అది. మాస్టర్ డేటా అంటే GL క్రియేషన్, GL క్రియేట్ చేస్తాం. వెండర్ మాస్టర్ క్రియేషన్, కిందకి రండి చూపించండి సార్, చెప్పేటప్పుడు అది చూపించండి కస్తారు. వెండర్ డేటా క్రియేషన్, వెండర్స్ క్రియేట్ చేస్తాం. వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్, ఇది ఒక మాస్టర్ డేటా. కస్టమర్ మాస్టర్, కస్టమర్ క్రియేట్ చేస్తాం, మాస్టర్ డేటా. అసెట్ క్రియేట్ చేస్తాం, మాస్టర్ డేటా. ఇక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ది ఎండ్ యూజర్ యాక్టివిటీ. బట్ మాస్టర్ డేటా అంటే ఏంటి? GL అకౌంట్స్, వెండర్ అకౌంట్స్, కస్టమర్స్, అసెట్స్ మాస్టర్, ఇదంతా కూడా ఏంటి? మాస్టర్ డేటా. మాస్టర్ డేటా ఇస్ డిఫరెన్స్, ట్రాన్సాక్షనల్ డేటా ఇస్ డిఫరెన్స్. బేస్డ్ ఆన్ ది మాస్టర్ డేటా we will post the accounting entries అని చెప్పొచ్చు. మాక్సిమం GL డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ GL ఉండాలి. అంటే ఏంటి? GL మాస్టర్, ఆ డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ GL ఉంటేనే మనం అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేయగలం, లేకపోతే చేయలేం కదా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాన్ఫిగరేషనల్ డేటా అంటే SPRO స్క్రీన్ లో చేస్తాం. SPRO స్క్రీన్ లో చేస్తాం. అదంతా కూడా కాన్ఫిగరేషనల్ డేటా. ఈ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ అండ్ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది, లేదా టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ECC లో ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ స్టోర్ అవుతుంది. S/4HANAలో కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. సో ఈ డేటాను మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఈ డేటాను ఎక్స్పోర్ట్ చేసి సబ్మిట్ చేస్తారు. ఎక్సెల్లో ఉన్న డేటా ఇస్తే వాళ్ళు చెక్ చేసుకుంటాడా క్లయింట్ అనేవాళ్ళు? వాళ్ళు ఫైండ్ అవచ్చు, వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం అవ్వకపోవచ్చు. కాబట్టి ఎక్సెల్ రూపంలో డేటాను ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకే, వన్ మోర్ థింగ్, వెళ్ళండి ఇంకొకటి ఇద్దాము. సో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని చూసాం కదా, GL అకౌంట్స్ అన్ని చూసాం కదా. 1 మినిట్. ఇట్లా డేటాని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టీ కోడ్ ఉంది. మీకు డౌట్ రావచ్చు, మొన్న ఎవరు అడిగారు సార్ మల్టిపుల్ గా ఉంటే ఎలా చేయాలి? బ్యాక్ వెళ్ళని చెప్తాను. లాగౌట్ అయిందా? SAP లాగ్ ఆన్ పైన క్లిక్ చేయండి. లాగౌట్ అయిపోయింది. సో ఇక్కడ టేబుల్ నేమ్ ఏమి ఇచ్చాము ఇంతకుముందు మనం? T004 ఇవ్వండి. ఓకే, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి.
ఎగ్జాంపుల్ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాదు, ఏదైనా డేటాని మీరు SAP లోకి అప్లోడ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఐ మీన్ ఏదన్నా ఓపెన్ చేయండి, ఎక్సెల్ షీట్ తీసుకోండి, ఎక్సెల్ ఒకటి ఓపెన్ చేయండి, లేదా ఆల్రెడీ ఉన్న వాటినే ఓపెన్ చేయండి. ఎక్సెల్ ఉంది కదా మన దగ్గర ఆల్రెడీ, మీరు ఓపెన్ చేయండి అది. ఇక్కడ కిందకి రండి, 2000 ఇవ్వండి, ఒక అక్కడ 2000 ఇవ్వండి, అక్కడే ఇవ్వండి. 2000, 1000, 2000, 2000, 3000, 4000, 5000 అలా ఇవ్వండి. సో ఏదన్నా డేటా అనేది SAP లో ఉంది అంటే SAP లో కదా, సారీ ఎక్సెల్ లో ఉంది. ఎక్సెల్ లో ఉన్న డేటాని SAP లోకి ఎలా పేస్ట్ చేయాలి? మల్టిపుల్ ఆప్షన్స్ ఏవో ఉంటాయి, మీకు ఏదైనా అవసరం అవుతుంది. ఎక్సెల్ లో ఉంటుంది డేటా, బట్ అది SAP లోకి పేస్ట్ చేయాలి. ఎలా చేస్తారు? కంట్రోల్ V అన్నా కూడా అవుతుంది, బట్ వన్ మోర్ ఆప్షన్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఏంటది? వెళ్ళండి SAP లోకి వెళ్ళండి, ఇవన్నీ కాపీ చేయండి. ఇవి 2000 నుండి అన్ని కాపీ చేసి Ctrl+C, గో టు SAP. ఆ రైట్ సైడ్ రైట్ యారో కీ ఉంది చూసాక, రైట్ యారో కీ టైప్ కనిపిస్తుంది చూడండి. ఆ లైన్, అదే లైన్ లో రైట్ యారో కీ, దానిపైన క్లిక్ చేయండి. యాక్చువల్గా Ctrl+V అంటే పేస్ట్ అవుతుందండి, మల్టిపుల్ గా ఏదన్నా కావాలంటే. అలా కాదు, కింద లాస్ట్ లోకి వచ్చి కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్, ఆ ఇంటూ మార్క్ రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి. ఇంటూ ఎక్కడ ఉంది? లాస్ట్ లో ఉంది, రైట్కి వెళ్ళిపోండి. అది అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అంటారు. ఈ ఆప్షన్ ఉపయోగించి SAP లోకి డేటాను మీరు ఏదైనా మ్యాప్ చేయాలంటే చేయొచ్చు. క్లిక్ చేయండి దానిపైన. యాడ్ అయిపోయిందా? 2000, 1000, 2000 ఇవన్నీ కూడా Ctrl+V అన్నా కూడా అవుతుంది, బట్ కొన్ని ఫైల్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల ఏంటంటే SAP వాళ్ళు డేటాని SAP లోకి అప్లోడ్ చేయాలంటే ఏదన్నా Ctrl+V అనేది ఆప్షన్ యూజ్ చేయకుండా అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఉపయోగించాలి. దీనిపైన క్లిక్ చేస్తే ఏదన్నా డేటాని మీరు మల్టిపుల్ ఎంట్రీస్ ఏమైనా ఉండొచ్చు, చాలా ఉంటుంది, మాన్యువల్ టైప్ చేయలేం కదా. ఎక్సెల్ లో డేటా ఏదైనా ఉంటుంది, అది ఏదైనా యాడ్ చేసుకోవాలి. అటువంటి సిచ్యువేషన్ లో మనము అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్, అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టేబుల్స్ అండి. SAP లో ఉన్న డేటాని మనం ఫైండ్ అవుట్ చేయడానికి SC16N అనేది కామన్ టీ కోడ్. ఆ ఎల్లో ఇమేజ్ ఓపెన్ చేయండి, ఎల్లో ఇమేజ్ ఎక్కడ ఉంది? MS వర్డ్ ఫార్మాట్ లో ఉంది. MS వర్డ్ ఫార్మాట్ లో ఎల్లో ఇమేజ్ ఉంది చూడండి. ఇది పైకి వెళ్ళండి, ఇక్కడ కాదు, కింద ఉంది కదా, చూడండి. సో SC16N రెడ్ కలర్ లో ఉంది. ఆ టీ కోడ్స్ అన్ని కామన్, కానీ మీకు ఏ టైప్ డేటా కావాలి అనే దానికోసం ఆ టైప్ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. జనరల్ డాక్యుమెంట్ ఎంట్రీ టేబుల్ డిస్ప్లే, BSEC టేబుల్, బిజినెస్ ఏరియాస్ కావాలి, TGSB, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కావాలి మీకు, T004, GL ఎంట్రీస్ కావాలి, SKA1. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి నేమ్ అనేది ఉందన్నమాట. ఆ నేమ్ ఇస్తే తప్ప SC16N అనే టీ కోడ్ లోకి వచ్చి ఆ నేమ్ ఇస్తే తప్ప మనం డేటాని ఎక్స్పోర్ట్ చేయలేము. సో ఈ డేటాని ఎక్స్పోర్ట్ చేయడానికి మన దగ్గర టేబుల్స్ చాలా ఉన్నాయండి. సో ఆ టేబుల్స్ అన్ని కూడా మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను, చాట్ బాక్స్ లో ఉంది, ఓపెన్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకోండి టేబుల్స్ అన్ని కూడా, ఈ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. సేవ్ చేయండి, డెస్క్టాప్ పైన సేవ్ చేశారు. సేవ్, ఓపెన్ చేయండి. సో చూడండి ఈ టేబుల్ నేమ్స్ ఒక్కొక్క దానికి. ఇప్పుడు SC16N అనేది కామన్, SC16N అనేది కామన్ అనమాట. బట్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా టేబుల్ నేమ్ ఉంది చూడండి, డాక్యుమెంట్ హెడర్ లెవెల్ నేమ్ ఏముంది? BKPF, BKSG, GL మాస్టర్ కి సంబంధించింది, SKA1, SKB1, SKAT, ఇవన్నీ కూడా టేబుల్ నేమ్స్ అన్నమాట. చాలా ఉంది, క్రిందకి రండి. ఇలా ప్రతి దానికి కూడా ఒక టేబుల్ నేమ్ అనేది ఉంది. ఈ టేబుల్ నేమ్ ని బేస్ గా చేసుకుని బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ఎటువంటి డేటాని ఎక్స్పోర్ట్ చేయాలో ఆ డేటాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్సెల్ లో ఎక్స్పోర్ట్ చేసేసి క్లయింట్ కి ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
సో మీకు టేబుల్ దొరకలేదు అనుకోండి, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గూగుల్ ఓపెన్ చేయండి. SE16 అని కామన్, బట్ ఎటువంటి డేటా కావాలంటే ఆ డేటా నేమ్ ని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. గూగుల్లోకి వెళ్ళాం. ఎగ్జాంపుల్ జనరల్ డాక్యుమెంట్ ఎంట్రీ టేబుల్, జనరల్ డాక్యుమెంట్ ఎంట్రీ టేబుల్స్ ఇన్ SAP ఇవ్వండి చెప్తాను. ఇక్కడ దీనికి ఏ టేబుల్ యూజ్ చేసాము? బీసెక్ టేబుల్, BKPF చూసారా? BSCG చూడండి అక్కడ థర్డ్ లైన్, అది చూసారా? BSCG, BKPF ఇచ్చిన వస్తుంది, లేదంటే BSEG అంట. దీనికి ఒక టేబుల్ నేమ్ ఉంది. ఇవి ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా క్రిందికి రండి, ఆ టేబుల్ ఏమి ఇవ్వాలో కూడా మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమేమి ఉంది, ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం 1 by 1 ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే బిజినెస్ ఏరియాస్ కావాలి. బిజినెస్ ఏరియా టేబుల్ డిస్ప్లే, బిజినెస్ ఏరియా టేబుల్ డిస్ప్లే నేమ్ అని టైప్ చేయండి. టేబుల్ డిస్ప్లే ఇన్ SAP కింద వచ్చింది కదా, తీసుకుని కొట్టేయండి. సో ఇక్కడ వస్తుంది, ఇక్కడ కిందకి రండి చూడండి. ఇక్కడ అంటే వేరే కూడా వస్తుంటే మనం అది అదా కాదా అనేది కరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ టేబుల్ నేమ్ VBAK ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. బిజినెస్ ఏరియా టేబుల్ డిస్ప్లే A006 అంట. ఇట్లా వస్తాయండి, ఇక్కడ కూడా వస్తుంటాయి. సో మీకు ఏమైతే కావాలో అవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఆ టేబుల్ నేమ్ ఇవ్వండి, అదా కాదో తెలుస్తుంది. సో సేమ్ అదైతే కనుక దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే టేబుల్ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఇట్లా మీకు ఏదన్నా టేబుల్ నేమ్ మీకు నేను ఇచ్చిన షీట్ లోనే సరిపోతాయి. మీకు అడిషనల్ గా కావాలంటే ఇలా కూడా మీరు చెక్ చేసుకుని వెతకచ్చు అనమాట. ఇంకా కొన్ని టేబుల్స్ కి సంబంధించిన ఇస్తున్నాను, అవి కూడా చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్ చేయండి అవి కూడా. సో టీ కోడ్ మర్చిపోయినా కూడా మీరు ఏం చేయొచ్చు, ఆ టీ కోడ్ ఏంటనేది కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ పర్టికులర్ టీ కోడ్ దొరుకుతుంది మనకి. ఇవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో మేజర్ గా SAP లో డేటా అనేది 3 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా వచ్చేసి ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఉంటుంది. ఎండ్ యూజర్ స్క్రీన్ కి సంబంధించింది, ఎండ్ యూజర్ యాక్టివిటీ. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్ సంబంధించినంత కూడా ట్రాన్సాక్షనల్ డేటా. నెక్స్ట్ ఏముంది, మాస్టర్ డేటా, GL క్రియేషన్, GL కి సంబంధించింది, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఇదంతా కూడా మాస్టర్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా అంటే SPRO స్క్రీన్ లో మనం ఏమైతే కాన్ఫిగరేషన్ చేస్తామో అదంతా కూడా కాన్ఫిగరేషనల్ డేటా. ఇదంతా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ECC లో అయితే రోస్ వైజ్ స్టోర్ అవుతుంది, S/4HANAలో కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. టోటల్ గా ఎలా స్టోర్ అవుతుంది ఫైనల్ గా చెప్పాలంటే టేబుల్స్ వైజ్, సేవ్డ్ యాజ్ టేబుల్స్ అన్నమాట. ఓకేనా? అది ఆ టేబుల్ చూపించండి, ఒక ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ లో ఇచ్చినట్టున్నారు, కొంచెం పైకి వెళ్ళండి. ఇది సో ఎలా స్టోర్, అదే ఇదన్నమాట. చూసారా? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ఈ డేటాను ఎక్స్పోర్ట్ చేయాలంటే SE16 అనేది కామన్ టీ కోడ్, బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉంది. బీసెక్ టేబుల్ అని, T001 రకరకాల టేబుల్స్ ఉంటాయి. వాటిని బేస్ గా చేసుకుని మనం డేటాని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది టేబుల్ డిస్ప్లే అనే కాన్సెప్ట్. అర్థమైంది? క్లియర్ కదా అందరికి? క్లియరా? ఓకే, 1 hour అయిపోయింది. రేపు చెప్పుకుందాం అండి వేరే టాపిక్. ఓకేనా? రేపు డిస్కస్ చేద్దాము. సో ఇవన్నీ చదవాలి మీరు. నేను ఒకటి చెప్తున్నాను, ఈ స్లైడ్స్ అన్ని లేవనుకోండి, ఒక క్లాస్ 2 days చెప్పుకోవాలి. అది 3 months అవ్వచ్చు, 4 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, చెప్పలేము. మన కాన్సెప్ట్ ఏంటి, మేజర్ గా ఫాస్ట్ గా కంప్లీట్ అవడానికి స్లైడ్స్ కాన్సెప్ట్. స్లైడ్స్ ఉంటాయి, అలాగే నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. మీరు మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదు, నోట్స్ చదువుకుంటే మీకు ఆల్మోస్ట్ నాలెడ్జ్ వస్తుంది. అలాగే స్లైడ్స్ అవి రెడీగా ఉంటున్నాయి కాబట్టి ఒక 1 hour లో కంప్లీట్ చేయగలుగుతున్నాం. లేకపోతే 2 classes తీసుకోవాలి, ఇంకా లెంత్ అయిపోతుంది. మీకు టైం సేవ్ అవుతుంది, నాకు టైం సేవ్ అవుతుంది. ఓకేనా? రైట్. సో రేపు సేమ్ టైంకి జాయిన్ అవ్వండి, సేమ్ లింక్ తో జాయిన్ అవ్వండి. పేమెంట్ చేయాల్సిన వాళ్ళు పేమెంట్ చేసేయండి, డిస్టర్బెన్స్ ఏం లేదు కాబట్టి సేమ్ లింక్ కంటిన్యూ చేస్తున్నాను.
ఒకవేళ లింక్ చేంజ్ అయితే కనుక మెయిల్కి వస్తుంది, చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.